ఎవ్రీవన్, వేవ్స్ లెసన్ ఫాలో అవుతున్నారా? వేవ్స్ లెసన్లో హాఫ్ పార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రోగ్రెసివ్ వేవ్స్ డిస్కషన్ అయిపోయింది, స్టేషనరీ వేవ్స్ డిస్కషన్ అయిపోయింది. ఆ స్టేషనరీ వేవ్స్లో స్ట్రింగ్స్ గురించి అయిపోయింది. సో స్టేషనరీ వేవ్స్లో ఇంకొక పార్ట్ ఉంది, అదేంటి అంటే స్టేషనరీ వేవ్స్ ఇన్ పైప్స్. సో ఈ లెసన్లో మీరు సెకండ్ ఇయర్లో స్టేషనరీ వేవ్స్ స్ట్రింగ్స్లో ఎలా ఉంటాయి, పైప్స్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఉంటాయి అనేది చదువుతాం. స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్ అనేవి ట్రాన్స్వర్స్ వేవ్ని సిగ్నిఫై చేస్తాయి. అయితే పైప్స్లోకి వచ్చేటప్పటికి లాంగిట్యూడినల్ వేవ్స్. పైప్స్లో అసలు ఏం జరుగుతుంది, అవి లాంగిట్యూడినల్ వేవ్సా కాదా, వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాము, అలాగే పైప్స్లో స్టేషనరీ వేవ్స్ ఏంటి, ఈ కాన్సెప్ట్ అంతా ఇవాళ నేర్చేసుకుందాము. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్, రమాదేవి. సో క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో పైప్స్లోకి వచ్చేటప్పటికి, పైప్స్ అంటే ఏంటంటే మనం కన్సిడర్ చేసే వాటిని ఆర్గాన్ పైప్స్ అంటారు. ఓకే, మనం కన్సిడర్ చేసే వాటిని ఆర్గాన్ పైప్స్ అంటారు. ఆర్గాన్ అనేది ఏం కాదు, ఆర్గాన్ పైప్ అంటే సన్నగా పొడవుగా ఉండే ట్యూబ్స్ విచ్ వీ యూజ్ ఇన్ ల్యాబొరేటరీస్. ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం ల్యాబ్స్లో వాడే ట్యూబ్స్ సన్నగా పొడవుగా ఉంటాయన్నమాట, వాటిని ఆర్గాన్ పైప్స్ అంటారు. అయితే ఆర్గాన్ పైప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేదేంటి, ఈ కాన్సెప్ట్ నేను ఎప్పుడు చెప్తా ఉంటా. ఫిజిక్స్లో ఒక కాన్సెప్ట్ని మీరు ఫీల్ అయ్యారు అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఎప్పుడైతే ఫీల్ అయ్యారో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్డ్ డేటా అంతా మన బ్రెయిన్లో అలా ఈజీగా ఫీడ్ అయిపోద్ది. అమ్మో ఇది నేను నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఈ కాన్సెప్ట్ నాకు మైండ్లోకి వెళ్ళాలి, ఇలా అనుకుంటే ఎప్పటికీ జరగదు. సపరేట్గా నేనేదో నేర్చేసుకుంటున్నాను, నేనేదో చెయ్యాలి అని అనుకోవద్దు. ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. మనం రోజు డైలీ థింగ్స్ ఎలా చేస్తూ ఉంటాము, అలాగే మనం ఇష్టపడే వాళ్ళ లవ్, ఎఫెక్షన్ ఎలా ఫీల్ అవుతాం. ఇప్పుడు అమ్మ అనగానే అమ్మ గురించి సంబంధించి మొత్తం థాట్స్ అన్నీ మన మైండ్లోకి వచ్చేస్తాయి కదా. అలాగే ఆ అమ్మని ఎలా ఫీల్ అవుతామో అలాగా ఈ కాన్సెప్ట్ని కూడా ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో అప్పుడు ఈజీగా మైండ్లో ఫీడ్ అయిపోతాయి. సో ఆర్గాన్ పైప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది చూద్దాం. మనం ఆర్గాన్ పైప్స్ 2 టైప్స్ ఆఫ్ పైప్స్ కన్సిడర్ చేస్తాము. ఒకటి క్లోజ్డ్ పైప్స్, రెండోది వచ్చేటప్పటికి ఓపెన్ పైప్. ఓకే, క్లోజ్డ్ పైప్ని, ఓపెన్ పైప్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? వెరీ సింపుల్. క్లోజ్డ్ పైప్ అంటే ఒకవైపు క్లోజ్ అయిపోయి ఇంకొక వైపు ఓపెన్లో ఉంటుంది, దీనిని మనం క్లోజ్డ్ పైప్గా కన్సిడర్ చేస్తాం. ఓపెన్ పైప్ అంటే రెండు వైపులా ఓపెన్లోనే ఉంటే దానిని మనం ఓపెన్ పైప్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ లెసన్లో ఇది క్లోజ్డ్ పైప్, ఇది మన ఓపెన్ పైప్. సో అసలు ఇప్పుడు ఇందులో వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? సరే, క్లోజ్డ్ పైప్ అయినా ఓపెన్ పైప్ అయినా స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రెండు వేవ్స్ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వాలి. అలా సూపర్ ఇంపోజ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టికల్స్ అనేవి వైబ్రేట్ అయితేనే కదా వేవ్ అని చెప్పుకుంటాం. మరి పైప్స్లో ఎవరు వైబ్రేట్ అవుతారు? స్ట్రింగ్ అనుకోండి, స్ట్రింగ్ పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి, దానిలో ట్రాన్స్వర్స్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బికాజ్ మనం బిగినింగ్ నుంచి చెప్పుకుంటున్నాం కదా, స్ట్రింగ్ అంటే దానిలో ట్రాన్స్వర్స్ వేవ్స్ ఫామ్ అవుతాయి. మరి పైప్స్లో అసలు వేవ్స్ ఎవరి వల్ల ఫామ్ అవుతాయి అంటే వైబ్రేటింగ్ ఎయిర్ కాలమ్. వైబ్రేటింగ్ ఎయిర్ కాలమ్. ఎయిర్ కాలమ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఓపెన్ పైప్ని కన్సిడర్ చేద్దాం, లేదా క్లోజ్డ్ పైప్ కన్సిడర్ చేసినా, ఏది కన్సిడర్ చేసినా పర్లేదు. సో ఇది మన క్లోజ్డ్ పైప్. ఓపెన్ పైప్ కూడా డ్రా చేసేద్దాం, దాంట్లో ఏముంది, ఇది మన ఓపెన్ పైప్. ఇప్పుడు ఈ ఓపెన్ పైప్లో అయినా క్లోజ్డ్ పైప్లో అయినా మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడంతా కూడా లోపల ఎయిర్ పార్టికల్స్ ఫిలప్ అయిపోయి ఉంటాయి. ఐడియా వచ్చేసిందా లేదా ఇప్పుడు? సో ఓపెన్ పైప్ అయితే ఏంటి, క్లోజ్డ్ పైప్ అయితే ఏంటి, ఈ ఫ్రీ స్పేస్ అంతా కూడా ఏముంటాయి, ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఎయిర్ పార్టికల్స్ని మనం వైబ్రేట్ చేసామో, మరి ఎయిర్ పార్టికల్స్ని ఎలా వైబ్రేట్ చేయొచ్చు? సింపుల్ ఎగ్జాంపుల్, ఫ్లూట్ ఉంటుంది కదా, ఫ్లూట్ అనేది కూడా ఇట్ ఈస్ అ పైప్, దానికి హోల్స్ ఉంటాయి అనుకోండి. బట్ ఫ్లూట్ని కన్సిడర్ చేస్తే ఆ ఫ్లూట్ లోపల, ఆ గొట్టం లోపల ఎయిర్ పార్టికల్స్ ఉంటాయా, ఉండవా? ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి. ఫ్లూట్ని మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఏం చేస్తారు? ఇలా కృష్ణుడిలాగా ఒక పోజ్ ఇచ్చి ఒక ఎయిర్ని బ్లో చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ హోల్ లోపలికి ఎయిర్ని బ్లో చేస్తారు. ఇలా పట్టుకున్నా ఏదైనా బేసికల్గా ఆ ఫ్లూట్ అనే ఆ పైప్లో, ఆ గొట్టంలో ఎయిర్ ఫిలప్ అయిపోయి ఉంటుంది. ఆ ఎయిర్ని మీరు ఉఫ్ అని ఎయిర్ బ్లో చేస్తాం మనం.
అలా బ్లో చేసినప్పుడు ఈ పైప్లో, ఈ ఫ్లూట్ అనే పైప్లో ఉండే ఎయిర్ పార్టికల్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవుతాయి అన్నమాట. సో వీటిని మనం వైబ్రేట్ చేస్తాము. యూజువల్గా మనము ల్యాబ్లో కనుక చేస్తే ట్యూనింగ్ ఫోర్క్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా ట్రై చేయండి. బికాస్ మీ ల్యాబ్లలో కనుక మీకు మీ కాలేజెస్లో, యాక్చువల్గా ఇప్పుడు ఏ కాలేజీలోనూ ఇంటర్మీడియట్ లెవెల్లో ల్యాబ్కి తీసుకెళ్ళడం అనేది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ముందు తప్ప అసలు మామూలుగా జరగట్లేదు. బట్ ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఇలా ఉంటుంది, షేప్ వై షేప్లో ఉంటుంది. దీనికి 2 ప్రాంగ్స్ ఉంటాయి. వీటిని ప్రాంగ్స్ అంటారు. ఈ రెండింటిని కలిపి ప్రాంగ్స్ అంటారు. దీనిని హ్యాండిల్ పార్ట్ అంటారు. సో ఇక్కడ మనం పట్టుకుంటాము, దీనిని ఇలా వైబ్రేట్ చేస్తారు. ఇలా వైబ్రేట్ చేస్తే ఈ ప్రాంగ్స్ ఇలా వైబ్రేట్ అవుతాయి అన్నమాట. అదే వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే దీని యొక్క వైబ్రేషన్స్ వల్ల ఈ ఎయిర్ పార్టికల్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవుతాయి. అది క్లోజ్డ్ పైప్ అయినా ఓపెన్ పైప్ అయినా సరే. సో అలా ఎయిర్ పార్టికల్స్ వైబ్రేట్ అయినప్పుడు మీరు యాక్చువల్గా సెకండ్ ఇయర్లో దీని మీద ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది మీకు, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ప్రాక్టికల్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు. క్లోజ్డ్ పైప్తో మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేస్తారు ల్యాబ్లో. కనీసం అప్పుడైనా ట్యూనింగ్ ఫోర్క్ అంటే ఏంటి చూడండి. సో ట్యూనింగ్ ఫోర్క్ హెల్ప్తో ఈ ఎయిర్ పార్టికల్స్ని వైబ్రేట్ చేస్తారనమాట. సో ఎయిర్ పార్టికల్స్ అలా వైబ్రేట్ అయ్యేటప్పుడు వీటిలో మనకి తెలుసు ఎయిర్లో ఫామ్ అయ్యేవేంటి, లాంగిట్యూడినల్ వేవ్స్. ఇప్పుడు దీనివల్ల ఈ పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతాయి, వేవ్ కూడా ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాంగ్ ద వేవ్ పార్టికల్స్ వైబ్రేట్ అయినప్పుడు మనకి లాంగిట్యూడినల్ వేవ్స్ ఫామ్ అవుతాయి. సో అక్కడక్కడ పార్టికల్స్ బాగా దగ్గరగా క్లోజ్డ్గా వచ్చేస్తాయి, కొన్ని చోట్ల దూరంగా ఉంటాయి, మళ్ళీ కొన్ని చోట్ల పార్టికల్స్ బాగా దగ్గరగా వచ్చేస్తాయి. సో కంప్రెషన్, రేట్ ఫ్రాక్షన్, కంప్రెషన్, రేట్ ఫ్రాక్షన్, ఇలాగా మనకి వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఈ లెసన్లో డయాగ్రామ్స్ ద్వారా కానీ మనం ఫార్ములా ద్వారా కానీ అప్లై చేసుకుంటాం కదా. సో ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ని రిప్రజెంట్ చేయడం, అస్తమాన డాట్లు గీయడం కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే లాంగిట్యూడినల్ వేవే కానీ ట్రాన్స్వర్స్ డయాగ్రామ్ డ్రా చేసి అర్థం చేసుకుంటాము అంతే. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? సో వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్? ఈ స్లైడ్లో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే క్లోజ్డ్ పైప్ అయినా ఓపెన్ పైప్ అయినా దానిలో వేవ్స్ ఎవరి వల్ల ప్రొడ్యూస్ అవుతాయి అంటే వైబ్రేటింగ్ ఎయిర్ కాలమ్. ఈ ఎయిర్ కాలంలో ఉండే ఎయిర్ పార్టికల్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవ్వడం వల్ల ఇక్కడ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో లెట్ us స్టార్ట్ విత్ ఓపెన్ పైప్ ఆర్ క్లోజ్డ్ పైప్, వాట్ ఎవర్. ఓపెన్ పైప్. ఓపెన్ పైప్తో స్టార్ట్ చేద్దాం. సో ఓపెన్ పైప్లో స్ట్రింగ్స్ లెసన్ చూస్తే, అంటే స్ట్రింగ్స్ వీడియో కనుక మీరు చూస్తే ఇవాళ కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. స్ట్రింగ్స్ చూడకుండా ఈరోజు కాన్సెప్ట్లోకి రావద్దు. సో పార్ట్ 5 చూడండి, వేవ్స్లో ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రింగ్స్. అది చూసిన తర్వాత ఈ క్లాస్ వినండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో స్ట్రింగ్స్లో చేసినట్లుగానే ఇక్కడ కూడా పైప్స్లో మనం ఏం చేస్తాము అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, లేదా ఫస్ట్ హార్మోనిక్ ఎక్కడ ఫామ్ అయింది, సెకండ్ హార్మోనిక్ ఎక్కడ ఫామ్ అయింది, థర్డ్ హార్మోనిక్ ఎక్కడ ఫామ్ అయింది, ఇలా అన్నీ మనం నేర్చుకుంటాము. సో ఫస్ట్ హార్మోనిక్కి చూద్దాం. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ హౌ టు ఫైండ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో దీనికి ఇదేంటిది, ఓపెన్ పైప్. సో ఓపెన్ పైప్ని నేను కన్సిడర్ చేశాను. త్రూ అవుట్ ద ఎక్స్పెరిమెంట్ ఒకటే ఓపెన్ పైప్ని కన్సిడర్ చేద్దాము. సో ఓపెన్ పైప్ యొక్క లెంత్ ఈజ్ ఫిక్స్డ్. ఇది ఒక ఓపెన్ పైప్. సో ఇందులో ఎయిర్ పార్టికల్స్ ఫిలప్ అయిపోయి ఉన్నాయి. ఈ ఓపెన్ పైప్ లెంత్ ఎంత అంటే ఎల్ అనుకుందాం. ఇప్పుడు కండిషన్కి వచ్చేటప్పటికి ఓపెన్ ఎండ్స్ దగ్గర పార్టికల్స్ ఆర్ ఫ్రీ టు వైబ్రేట్. ఓపెన్ ఎండ్స్ దగ్గర పార్టికల్స్ ఆర్ ఫ్రీ టు వైబ్రేట్. స్ట్రింగ్స్లో ఏం చెప్పాను, రెండు ఎక్కడైతే ఫిక్స్ అయిపోయి ఉన్నాయో అక్కడ పార్టికల్స్ మూవ్ అవ్వలేవు కాబట్టి, అక్కడ పార్టికల్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర నోడ్స్ ఫామ్ అవ్వాలి అని చెప్పానా. అలాంటి కండిషనే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఓపెన్ ఎండ్ దగ్గర పార్టికల్స్, ఎయిర్ పార్టికల్స్ ఆర్ ఫ్రీ టు మూవ్. వాటికి రెస్ట్రిక్షన్ ఏం లేదు, చాలా ఫ్రీగా మూవ్ అవ్వగలవు. సో ఫ్రీగా మూవ్ అవ్వగలవు కాబట్టి అట్ బోత్ ఓపెన్ ఎండ్స్ యాంటీ నోడ్స్ ఫామ్ అవ్వాలి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎయిర్ కాలమ్
తక్కువ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వాలి. ఇక అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో ఎయిర్ కాలం వైబ్రేట్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా పక్కనే ఉన్న యాంటీనోడ్స్ ఫామ్ అవ్వాలి. రెండు యాంటీనోడ్స్ పక్కనే ఉంటాయా? లేదు, మధ్యలో ఒక నోడ్ కంపల్సరీగా ఉంటుంది. సో రెండు యాంటీనోడ్స్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక నోడ్ మధ్యలో ఉండాలి. కాబట్టి చూడడానికి మనకి వేవ్ ఇలా కనిపిస్తుంది, అంతే కదా, ఇది నోడ్. స్టేషనరీ వేవ్ గుర్తుంది కదా, స్టేషనరీ వేవ్ గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్పాను దీని ప్రీవియస్ క్లాస్ స్ట్రింగ్స్ క్లాస్ చూడండి, అప్పుడే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వేర్ ద పార్టికల్స్ ఆర్ ఫ్రీ టు వైబ్రేట్, వాటిని యాంటీనోడ్స్ అంటాము. రెండు యాంటీనోడ్స్కి మధ్యలో ఖచ్చితంగా ఒక నోడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు లెంత్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ లెంత్ని ఎలా రాసుకోవచ్చు? యాంటీనోడ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత? యాంటీనోడ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ λ/2, అంతే కదా. ఇది λ/4, ఇది λ/4. యాంటీనోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా? λ/2. ఓకే, ఇది ఫస్ట్ కేస్ కాబట్టి λ1/2 అని రాస్తాను. ఇక్కడి నుంచి λ1 = 2L. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ ఫార్ములా నుంచి స్టార్ట్ చేస్తాము? వి నో దట్ ఇది T. వి నో దట్ V = f λ. ఇక్కడ నుంచి F1 = V/λ1. F1 = V/λ1. సో F1 = V/λ1 ప్లేస్లో 2L రాద్దాం. F1 = V/2L. F1 పేరేంటి? నిన్న క్లాస్ గుర్తుంటే ఇప్పుడు కూడా గుర్తుంటుంది. F1 పేరేంటి? హియర్ F1ని ఏమంటారు? F1 ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, లేదా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి చెప్పగలరా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఇంకొక పేరేంటి? ఫస్ట్ హార్మోనిక్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఇంకొక పేరేంటి? ఫస్ట్ హార్మోనిక్. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని తర్వాత ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి కదా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఫ్రీక్వెన్సీకి వెళ్దాం. సో కేస్ 1 కేస్ 2 రాసుకుంటే ఇది కేస్ 1. కేస్ 2కి వెళ్దాం. కేస్ 2లోకి వెళ్ళేటప్పటికి సేమ్ ఆర్గాన్ పైప్ కన్సిడర్ చేస్తాను. అదే లెంత్, అదే ఆర్గాన్ పైప్, సేమ్ ఆర్గాన్ పైప్ హూజ్ లెంత్ ఈజ్ L. ఫ్రీ ఎండ్స్ దగ్గర ఎప్పుడు ఏం ఫామ్ అవ్వాలి? ఖచ్చితంగా ఫ్రీ ఎండ్స్ దగ్గర యాంటీనోడ్ మాత్రమే ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ యాంటీనోడ్ రావాల్సిందే. ఇక్కడ ఆల్రెడీ ఒక నోడ్ ఉంది. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇంకొక ఎక్స్ట్రా నోడ్ ఫామ్ అవ్వాలి. ఒక నోడ్తో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇంకొక నోడ్ పెరుగుతుంది. సో ఇంకొక నోడ్ పెరిగితే అది చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, ఒక నోడ్తో ఫామ్ అయింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇంకొక నోడ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ λ/2లో ఉంది కదా. సో λ2, కేస్ 2 కాబట్టి λ2 బై ఎంత చూడండి, ఇదొక λ/2, ఇదొక λ/2. అర్థమవుతుందా? ఇక్కడికి యాంటీనోడ్కి ఇక్కడ ఇంకొక యాంటీనోడ్ వచ్చింది, అవునా? యాంటీనోడ్కి మధ్యలో λ/2, ఈ యాంటీనోడ్కి మధ్యలో కూడా λ/2. సో λ/2 ప్లస్ λ/2, 2λ/2. సో 2λ/2. ఇక్కడ నుంచి λ2 = 2L/2. 2 క్యాన్సిల్ చేయొద్దు, బికాజ్ ఎందుకు అనేది నిన్నటి క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మళ్ళీ సేమ్ F1 = V/λ1 అయినప్పుడు F2 = V/λ2, రైట్? V/λ2. సో λ2 ప్లేస్లో 2L/2 రాస్తే 2V/2L. F2 = 2V/2L. దీనినే మనం ఎలా రాస్తాము అంటే 2 × V/2L. 2 × V/2L చాలా ఇంపార్టెంట్. F2 = 2 × V/2L. మరి V/2L అంటే ఏంటి? F1. సో ఇక్కడ నేను ఏం కంక్లూడ్ చేస్తాను? F2 = 2 టైమ్స్ ఆఫ్ F1. F2 = 2 టైమ్స్ ఆఫ్ F1. ఓకే, మరి F2 పేరేంటి? F2కి ఏం పేరు పెట్టాలి? F2 = ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అయిపోయింది. సో నెక్స్ట్ కాబట్టి
సెకండ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ హార్మోనిక్ తర్వాత వచ్చే వాటన్నిటిని ఏమంటారు? ఓవర్టోన్. సో ఫస్ట్ సెకండ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ ఓవర్టోన్. సెకండ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ ఓవర్టోన్. ఏమైనా ఫాలో అవ్వగలుగుతున్నారా లేదా? ఫాలో అవ్వండి, బికాస్ మెయిన్స్ వైజ్, ఐపీఈ వైజ్, ఎంసెట్ వైజ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మూవింగ్ ఆన్ టు కేస్ 3. కేస్ 3లో ఇంకొక నోడ్ పెరగాలి. సేమ్ అదే ఆర్గాన్ పైప్ కన్సిడర్ చేద్దాము. సేమ్ ఆర్గాన్ పైప్ ఆఫ్ లెంత్ ఎల్. మనకి తెలుసు ఖచ్చితంగా ఓపెన్ ఎండ్స్ దగ్గర యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి. అండ్ ఇక్కడ 2 నోడ్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి కేస్ 3లో 3 నోడ్స్ ఫామ్ అవ్వాలి. సో 3 నోడ్స్ ఫామ్ అవ్వాలి అంటే 1, 2, 3 నోడ్స్. సో ఇదొక కంప్లీట్ వేవ్, ఇదొక కంప్లీట్ స్టేషనరీ వేవ్, ఇదొక హాఫ్. సో ఇక్కడ ఒక నోడ్, ఇవి కూడా యాంటీ నోడ్స్. ఇదొక యాంటీ నోడ్, ఇదొక యాంటీ నోడ్. సో ఎన్ని 3l/2, ఎన్ని λ/2 అయ్యాయి చూడండి. ఇక్కడికి ఒక λ/2, ఇక్కడికి ఒక λ/2, ఇక్కడికి ఒక λ/2, 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 3 λ/2. సో L is equal to 3, కేస్ 3 కాబట్టి λ3/2. ఇక్కడ నుంచి λ3 is equal to 2l/3. గాట్ ఇట్? ఇంకెక్కడ నుంచి మామూలే కదా. F3 is equal to V into λ3. ఓ సారీ, ఇంటూ రాశాను. ఓకే, సో ఒకసారి చూసుకోండి. F1 is equal to V/λ1. సో F3 is equal to V/λ3. సో V/λ3 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 3V/2L. F3 is equal to, సో F3ని ఎలా రాస్తాను అంటే 3 times of V/2L. V/2L is nothing but F1. So F3 is equal to 3 times of F1. చాలా 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 ఇంపార్టెంట్ కంక్లూజన్. ఓకే, ఇప్పుడు F3 పేరేంటి? వాట్ ఈస్ F3 కాల్డ్ as? F3 is called as third harmonic or ఇంకొక పేరేం పెట్టచ్చు? సెకండ్ ఓవర్టోన్. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, బికాస్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు అలాగే ఇస్తారు. ప్రాబ్లమ్స్లో ఏంటంటే సెకండ్ హార్మోనిక్ ఆఫ్ ఓపెన్ పైప్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఓవర్టోన్ ఆఫ్ క్లోజ్డ్ పైప్. సెకండ్ హార్మోనిక్ ఆఫ్ ఓపెన్ పైప్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఓవర్టోన్ ఆఫ్ క్లోజ్డ్ పైప్. సో ఈ సెకండ్ హార్మోనిక్ అంటే ఏంటి, థర్డ్ ఓవర్టోన్ ఏంటి ఐడెంటిఫై చేస్తేనే ఫార్ములా అప్లై చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇన్ జనరల్ ఒకసారి ఆలోచిస్తే గనక, ఇన్ జనరల్ Fn is equal to n into V/2L గా రాసుకోవచ్చు కదా నేను. Fn is equal to n into V/2L, వేర్ n వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? n is equal to 1, n is equal to 2, n is equal to 3 and so on. చూడండి, n is equal to 1 పెడితే V/2L, n is equal to 2 పెడితే 2 into V/2L, n is equal to 3 పెడితే 3 into V/2L. సో రేషియోస్ గనక తీసుకుంటే క్లోజ్డ్ ఓపెన్ పైప్లో ఇన్ ఓపెన్ పైప్ F1 is to F2 is to F3 is to and so on తీసుకుంటే 1 is to 2 is to 3 is to 4 is to and so on వస్తుంది. F1 is to 2F1 is to 3F1 is to 4F1 కాబట్టి in open pipe all harmonics are present. ఓపెన్ పైప్లో అన్ని హార్మోనిక్స్, ఫస్ట్ హార్మోనిక్ ఉంది, సెకండ్ హార్మోనిక్ ఉంది, థర్డ్ హార్మోనిక్ ఉంది. ఎస్, ఎందుకు ఇలా రాశాను ఇప్పుడు క్లోజ్డ్ పైప్ చెప్తే అర్థమవుతుంది మీకు. సో లెట్ us మూవ్ ఆన్ టు క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి? సో క్లోజ్డ్ పైప్ అంటే ఎలా కన్సిడర్ చేస్తాం మనము? ఒక సైడ్ ఓపెన్ ఉండి రెండో సైడ్ క్లోజ్ అయిపోవాలి.
సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఉండే ఎయిర్ పార్టికల్స్ ఇక్కడ ఓపెన్ ఎండ్ కాబట్టి దే ఆర్ ఫ్రీ టు వైబ్రేట్, కానీ ఇక్కడ క్లోజ్ అయిపోవడం వలన దే ఆర్ నాట్ ఫ్రీ టు వైబ్రేట్, దే ఆర్ రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే రెస్ట్రిక్షన్ ఉందో ఖచ్చితంగా, ఎక్కడైతే రెస్ట్రిక్షన్ ఉందో ఖచ్చితంగా అక్కడ నోడ్ ఫామ్ అవ్వాలి, ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి, క్లోజ్డ్ ఎండ్స్ దగ్గర ఎప్పుడు నోడ్స్ ఫామ్ అవ్వాలి బికాస్ పార్టికల్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. ఓపెన్ ఎండ్స్ దగ్గర ఎప్పుడు యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి బికాస్ పార్టికల్స్ ఆర్ ఫ్రీ టు మూవ్. సో ఎంత దూరమైనా వైబ్రేట్ అవ్వగలరు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మినిమం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీతో స్టార్ట్ చేయాలి. సో లెట్ us స్టార్ట్ విత్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనం ఎప్పుడు కేస్ 1గా కన్సిడర్ చేస్తాము. సో కేస్ 1 కాబట్టి దీంట్లో వేవ్ ఎలా ఫామ్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో వేవ్ ఎలా ఫామ్ అవుతుంది, యాంటీనోడ్ నోడ్ పక్క పక్కనే ఫామ్ అవ్వచ్చు. సో ద మినిమం పాసిబుల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ దిస్, ఇలా వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు యాంటీనోడ్కి నోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, λ/4. సో L is equal to λ1/4. ఇది తెలియాలి అంటే నిన్నటి క్లాస్ చూసి ఉండాలి. ఓకే, L is equal to λ1/4. సో ఇక్కడ నుంచి λ1 is equal to 4L. L is equal to λ1/4, λ1 is equal to 4L. We know that V is equal to f lambda. ఇక్కడ నుంచి f1 is equal to v/λ1. స్పీడ్ ఆఫ్ సౌండ్ మారదు బికాస్ వీఆర్ కన్సిడరింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్. సో f1 is equal to v/λ1. సో f1 is equal to v/λ1 ప్లేస్లో 4L. f1ని ఏమంటారు, f1 పేరేంటి, f1 is called here ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ మినిమం ఫ్రీక్వెన్సీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వలేదు. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఆర్ ఇంకొక పేరేంటమ్మా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి, ఫస్ట్ హార్మోనిక్. సరే, బాగుంది. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు కేస్ 2. కేస్ 2లో ఏంటి అంటే దీనికన్నా కొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వాలి. సో లెట్ us మూవ్ ఆన్ టు కేస్ 2. కేస్ 2లో ఏం కన్సిడర్ చేసామమ్మా, దీనికంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వాలి. లెట్ us కన్సిడర్ సేమ్ ట్యూబ్, క్లోజ్డ్ వన్ సైడ్. ఖచ్చితంగా క్లోజ్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలి, ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ దీనికంటే ఒక వేవ్ ఎక్కువ ఫామ్ అవ్వాలి. సో నోడ్ ఇక్కడే ఉండాలి, యాంటీనోడ్ ఇక్కడే ఉండాలి అంటే ఇంకొక వేవ్ ఎక్కువగా ఫామ్ అవ్వాలి అంటే చూడండి పాసిబుల్. ఇక్కడ ఓపెనే ఉండాలి, నోడ్ వచ్చిందా రాలేదా. సో మధ్యలో మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక నోడ్, ఇంకొక యాంటీ నోడ్ ఎక్కువ వచ్చాయి. ఇక్కడ λ/4లో తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఎన్ని λ/4లు ఉన్నాయి, 1 λ/4, అనదర్ λ/4, అనదర్ λ/4. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే యాంటీనోడ్కి నోడ్కి మధ్యలో ఇదొక λ/4, యాంటీనోడ్కి నోడ్కి మధ్యలో ఇంకొక λ/4, యాంటీనోడ్కి నోడ్కి మధ్యలో ఇంకొక λ/4. సో టోటల్గా ఎన్ని, 3 λ/4. అయితే ఇది కేస్ 2 కాబట్టి నేనేం చేస్తానంటే L is equal to 3 λ2/4. కేస్ 2 కాబట్టి λ2. సో f2 is equal to v/λ2. సో v/λ2 అంటే మనకి ఏమైంది, ఇక్కడ నుంచి చూడండి λ2 is equal to 4L/3. సో λ2 ప్లేస్లో 4L/3 రాస్తే 3v/4L. సో f2 is equal to 3 times of v/4L అని రాస్తాను బికాస్ v/4L is f1. కానీ ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చూడండి, సెకండ్ ఫ్రీక్వెన్సీకి మల్టిపుల్ ఏమొచ్చింది, 3. అంటే ఇందులో 2 నెంబర్ మిస్ అయింది, లేదు అసలు. సో ఇదే ట్విస్ట్ అనమాట. కహానీ మే ట్విస్ట్ ఏంటి అంటే క్లోజ్డ్ పైప్లో సెకండ్ హార్మోనిక్ మిస్ అయిపోయింది, ఉండదు.
థర్డ్ హార్మోనిక్ వస్తుంది కాబట్టి మనం టర్మినాలజీ మార్చేసుకోవాలి. ఇది 2 కాదన్నమాట. సో 2 వాడడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే క్లోజ్డ్ పైప్లో మిస్ అయిపోయింది. క్లోజ్డ్ పైప్లో సెకండ్ హార్మోనిక్ మిస్ అయిపోయి థర్డ్ హార్మోనిక్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ ఏం పేర్లు పెట్టాలి? 3 పేరు పెట్టాలన్నమాట. బికాస్ F3 is equal to 3 times of V/4L అంటే F1. ఎందుకు 3 పెట్టాము? ఎందుకంటే క్లోజ్డ్ పైప్లో సెకండ్ హార్మోనిక్ ఉండదు, మిస్ అయిపోతుంది. సో ఇక్కడ F3 పేరేం పెట్టాలి? వాట్ డు ఐ కాల్ F3 యాజ్? హియర్ F3 ఈజ్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్. చూసుకోండి, థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. ఫస్ట్ ఓవర్టోన్ దాంట్లో ఏం మార్పు రాదు. ఎందుకు? ఓవర్టోన్ అంటే ఏం చెప్పుకున్నాము? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీ పేరు ఓవర్టోన్. సో ఫస్ట్ ఓవర్టోన్, బికాస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తర్వాత మనకి ఇదే వచ్చింది. కానీ నంబర్ చూడండి 3 ఉంది, అంటే థర్డ్ హార్మోనిక్, నాట్ సెకండ్ హార్మోనిక్. సో దీంట్లో సెకండ్ హార్మోనిక్ మిస్ అయిపోయింది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు కేస్ 3. కేస్ 3లో ఏం తీసుకోవాలి? ఇంకొక ఫ్రీక్వెన్సీ ఎక్కువ తీసుకోవాలి. సో సేమ్ క్లోజ్డ్ పైప్, ఖచ్చితంగా ఓపెన్ ఎండ్స్ దగ్గర యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి, క్లోజ్డ్ ఎండ్స్ దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ కన్నా ఒక వేవ్ ఎక్కువ ఫామ్ అవ్వాలి, ఒక ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ ఒక హాఫ్ వేవ్, ఒక ఫుల్ వేవ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా చూడండి, ఒక నోడ్, సో ఇంకొక వేవ్, ఇంకొక వేవ్. సో నోడ్, నోడ్, యాంటీనోడ్, యాంటీనోడ్. ఇప్పుడు చూడండి, ఈ యాంటీనోడ్కి ఈ నోడ్కి λ/4, ఇంకొక λ/4, నోడ్ యాంటీనోడ్, ఇంకొక λ/4, ఇంకొక λ/4, ఇంకొక λ/4. సో 1 2 3 4 5 నోడ్కి యాంటీనోడ్కి మనం చూసేది యాంటీనోడ్కి నోడ్కి, నోడ్కి యాంటీనోడ్కి λ/4. 1 2 3 4 5 టైమ్స్ ఉంది. సో ఇక్కడ నేను L ఇజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి? λ/4. ఎన్ని λ/4లు ఉన్నాయి? 5 λ/4లు ఉన్నాయి. 5 λ/4. ఇప్పుడు ఇది కేస్ 3 కాబట్టి 3 రాయాలా లేదా? 4 మిస్ అయిపోయింది. 4 మిస్ అయిపోయింది కాబట్టి 5 టైమ్స్ కాబట్టి ఇది 5గా రాసుకుంటాను. మీరు 3 కూడా రాయొచ్చు, పర్లేదు, కన్ఫ్యూజన్ లేకుండా నేను రాశాను. ఇక్కడ నుంచి λ5 ఇజ్ ఈక్వల్ టు 4L/5. ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి? F5 ఇజ్ ఈక్వల్ టు V/λ5. సో 5V/4L, 5 ఇంటూ V/4L. ఇదేంటిది? F5. బికాస్ 4 మిస్ అయిపోయింది, ఇక్కడ నాకు 4 రాలేదు, మల్టిపుల్ 4 రాలేదు. సో దీని పేరు ఏం పెట్టాలి? F5 అనే పెట్టాలి. అంటే మళ్ళీ F4 మిస్ అయిపోయింది, అంటే 4th హార్మోనిక్ మిస్ అయిపోయింది, 5th హార్మోనిక్ ప్రొడ్యూస్ అయ్యింది. సో ఇక్కడ F5ని ఏమంటారు? హియర్ F5 ఈజ్ కాల్డ్ 5th హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. దీంట్లో ఏమీ మార్పు రాదు. సెకండ్ ఓవర్టోన్, ఇది ఫస్ట్ ఓవర్టోన్, ఇది సెకండ్ ఓవర్టోన్. అయితే ఇందులో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సెకండ్ హార్మోనిక్, 4th హార్మోనిక్ అంటే ఈవెన్ నెంబర్స్ మిస్ అయిపోతున్నాయి. సో నోట్ ఏంటి అంటే మనము F1 ఈజ్ టు F2 ఈజ్ టు F3 ఈజ్ టు అండ్ సో ఆన్ రాసుకుంటూ వెళ్తే, F3 ఈజ్ టు అండ్ సో ఆన్ రాసుకుంటూ వెళ్తే F1 ఈజ్ టు 3F1 ఈజ్ టు 5F1 ఈజ్ టు అండ్ సో ఆన్. చూడండి, F1 V/4L, F3 వచ్చింది 3F1, పోనీ F2 అనుకోండి దీన్ని, అయినా 3F1 వచ్చింది, 5F1 వచ్చింది. సో F2 ప్లేస్లో 3F1 వచ్చింది, F3 ప్లేస్లో 5F1 వచ్చింది. సో రేషియో ఎలా వచ్చింది అంటే 1:3:5 అండ్ సో ఆన్. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ క్లోజ్డ్
ఈవెన్ హార్మోనిక్స్ ఆర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ మిస్సింగ్. అవి ఉండవు. ఈవెన్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్ ఉండవు. సో ఒకవేళ జనరల్ ఫార్ములా కనుక రాసుకోవాలి అనుకుంటే, సో ఇన్ జనరల్ Fn is equal to n into V by 4L, where n value ఎంత రాయాలి? 1, 3, 5 and so on. n values odd number మాత్రమే ఉంటుంది. This is a general formula. General formula for close open pipe ఏంటి? n into V by 2L. ఇందులో ఏంటి? n into V by 4L. అక్కడ n is equal to 1, 2, 3, 4, 5, 6 అన్ని హార్మోనిక్స్ ఉంటాయి. ఓపెన్ పైప్లో ఆల్ హార్మోనిక్స్ ఆర్ ప్రెజెంట్. క్లోజ్డ్ పైప్లో ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్ ఆర్ దేర్, ఈవెన్ నెంబర్ లేవు. క్లియర్? అయితే ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది చూడండి. ఎండ్ కరెక్షన్ చాలా చిన్నదే కదా కాన్సెప్ట్, వదిలేద్దాము అని చాలామంది అనుకుంటారు, లేదా మైండ్లోంచి స్కిప్ కూడా అయిపోవచ్చు. బట్ ఎస్, ఎండ్ కరెక్షన్ మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎండ్ కరెక్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ పైప్ అయినా క్లోజ్డ్ పైప్ అయినా నేనేం చెప్పాను? ఈ రెండిట్లోనూ ఉండే ఎయిర్ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్స్ వల్ల ఈ స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎయిర్ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్స్ వల్ల ఈ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతున్నాయి. అయితే ఎయిర్ పార్టికల్స్ అనేవి మనము కన్సిడర్ చేసేటప్పుడు కరెక్ట్గా లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్గా కన్సిడర్ చేస్తున్నాం. దీంట్లో కూడా అంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్గా కన్సిడర్ చేస్తున్నాం. అసలు ఎల్ అంటే ఏమో అర్థమైందా? లెంత్ ఆఫ్ ఎయిర్ కాలమ్. ఏదైతే ఎయిర్ కాలమ్ ఉందో ఆ పైప్ లోపల అది మనకి ఎల్. సో వీటన్నిటిలోనూ కూడా ఎల్ ఏం కన్సిడర్ చేస్తున్నాము అంటే, ఎల్ ఈజ్ లెంత్ ఆఫ్ ఎయిర్ కాలమ్. ఎల్ అంటే ఏంటమ్మా? లెంత్ ఆఫ్ ఎయిర్ కాలమ్. సరే, మరి లెంత్ ఆఫ్ ఎయిర్ కాలమ్ కన్సిడర్ చేసినప్పుడు ఎయిర్ పార్టికల్స్ కదా, కరెక్ట్గా ఈ బార్డర్ దగ్గర ఓపెన్ ఎండ్స్ కరెక్ట్గా ఈ బార్డర్ దగ్గర వైబ్రేషన్ ఆగిపోతాయా? ఇక్కడ ఉంది ఒక పార్టికల్, ఇలా వైబ్రేట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ఈ బార్డర్ దగ్గర ఆగిపోతుందా, కొంచెం ఎక్స్ట్రా వైబ్రేట్ అవుతుందా? సో ఇక్కడ బోర్డర్లో ఉండే ఎయిర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ బోర్డర్ని దాటి కొంచెం ఎక్స్ట్రా వైబ్రేట్ అవుతాయి. అలాగే ఇటు సైడ్ కూడా ఈ బోర్డర్లో ఉన్న పార్టికల్ కొంచెం ఎక్స్ట్రాగా వైబ్రేట్ అవుతుంది. దీంట్లో చూడండి, ఇటువైపు రెస్ట్రిక్షన్ ఉంది, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉండే పార్టికల్ ఏదైతే ఉందో దీనికి రెస్ట్రిక్షన్ లేదు. సో కొంచెం ఎక్స్ట్రా లెంత్, మనం అనుకున్న లెంత్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా వైబ్రేట్ అవుతాయి. సో దానిని కూడా కన్సిడర్ చేసి ఈ ఎండ్ కరెక్షన్ అనేది ఇచ్చారనమాట. సో ఇఫ్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ పైప్, క్లోజ్డ్ పైప్ అయినా ఓపెన్ పైప్ అయినా ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ద పైప్ అనుకుంటే, అంటే ఇది మన ఓపెన్ ఎండ్ అయితే ఇది ఆర్ రేడియస్. రెండు వైపులా ఒకటే రేడియస్ ఉంటుంది కదా, మనం కన్సిడర్ చేసేది ఆర్గాన్ పైప్. సో ఇది మన పైప్ అయితే ఇది ఆర్ రేడియస్ అనుకుంటే కనుక ఎండ్ కరెక్షన్ ఫార్ములా ఏంటి అంటే, ఎండ్ కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0.6 ఆర్, ఆర్ ఒకవేళ డయామీటర్లో చెప్పాలి అనుకుంటే 0.3 డి. డి అనేది డయామీటర్, మనకు తెలుసు కదా ఈ రిలేషన్ ఎలాగో, బట్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో నౌ ఎఫెక్టివ్ లెంత్ అంటే ఈ ఎక్స్ట్రా వైబ్రేషన్తో కూడా కలుపుకుని ఇప్పుడు లెంత్ ఏమవుతుంది అంటే ఎల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్, అయితే ఓపెన్ పైప్లోను క్లోజ్డ్ పైప్లోను విడివిడిగా తీసుకోవాలి. ఓపెన్ పైప్ అలాగే క్లోజ్డ్ పైప్. ఎందుకంటే ఓపెన్ పైప్లో రెండు ఎండ్ కరెక్షన్స్ యాడ్ అవుతాయి, క్లోజ్డ్ పైప్లో ఒక సైడ్ మాత్రమే ఎండ్ కరెక్షన్ యాడ్ అవుతుంది. సో ఓపెన్ పైప్కి వచ్చేటప్పటికి ఎల్ ప్లస్ 2 times ఆఫ్ ఈ, అంటే ఎల్ ప్లస్ 2 times ఆఫ్ 0.6 ఆర్. సో ఇదేమవుతుంది ఎల్ ప్లస్ 2 ఇదేమైంది 1.2 ఆర్.
అర్థమైందా? దీంట్లో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వైబ్రేట్ అవుతుంది కాబట్టి 2 టైమ్స్ ఎండ్ కరెక్షన్ అప్లై చేయాలి. అదే క్లోజ్డ్ పైప్లో అయితే ఒకసారి ఎండ్ కరెక్షన్ అప్లై చేస్తే చాలు. L' = L + E అంటే L ప్లస్ ఈ వాల్యూ ఎంత 0.6R. 0.6R రాస్తే సరిపోతుంది. ఇప్పుడు అలాంగ్ విత్ ఎండ్ కరెక్షన్ నౌ కరెక్టెడ్ ఫార్ములే ఫర్ క్లోజ్డ్ పైపు ఓపెన్ పైపు రాద్దాం. ఫర్ క్లోజ్డ్ పైప్ అలాగే ఓపెన్ పైప్. క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్కి కరెక్టెడ్ ఫార్ములే రాస్తే కనుక మనకేమొచ్చింది, క్లోజ్డ్ పైప్ కదా ఇది, క్లోజ్డ్ పైప్కి ఫార్ములా ఏమొచ్చింది V/4L. సో Fn = N × V/4. L ప్లేస్లో L' రాయాలి. క్లోజ్డ్ పైప్కి L' ఎంత L + 0.6R. ఇక్కడ N వాల్యూ ఎంత తీసుకోవాలి, క్లోజ్డ్ పైప్లో 135 కదా, దీంట్లో ఈవెన్ నెంబర్ మిస్ అయిపోయి ఉంటుంది. అదే ఓపెన్ పైప్కి వచ్చేటప్పటికి Fn = N × V/2L. L ప్లేస్లో ఇది రాస్తాము. సో 2 × L + 1.2R. ఇక్కడ N వాల్యూ ఎంత 1 2 3 4 అండ్ సో ఆన్ అన్నీ ఉంటాయి. దీంట్లో ఆల్ హార్మోనిక్స్ ఆర్ ప్రజెంట్. దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆడ్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ క్లోజ్డ్ పైప్ అండ్ ఓపెన్ పైప్. ఈ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని PDF నేను ఖచ్చితంగా లాస్ట్ ఏమైనా మిస్ అయితే ఆ పీడిఎఫ్లు కూడా అప్లోడ్ చేస్తాను. కొంచెం బిజీ వల్ల మర్చిపోయాను, స్కిప్ అయిపోయింది నా మైండ్లోంచి. బట్ ఎస్, ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఐపీలో 8 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా పైప్స్ ఆర్ స్ట్రింగ్స్లోంచి వస్తుంది కాబట్టి ఈ నోట్స్ PDF టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. నెక్స్ట్ క్లాస్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము. ఓకే, సో ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒక టాప్ 25 టాప్ 30 ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాము. సో ప్రాబ్లమ్స్ కూడా ట్రై చేద్దాం. సో PDF కావాలి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కావాలి, అన్నీ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో క్విక్గా జాయిన్ అయిపోండి. సో దిస్ ఈస్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్, QR కోడ్. సో క్విక్గా జాయిన్ అయిపోండి సో దాట్ యూ కెన్ యాక్సెస్ ఆల్ ద థింగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ క్లాసెస్ అన్నీ కంప్లీట్లీ ఫ్రీ. 2024లో ఎగ్జామ్ రాసేవాళ్ళు, 2025లో ఎగ్జామ్ రాసేవాళ్ళు అందరికీ హెల్ప్ అవుతాయి కాబట్టి ఫ్రీ అయినప్పుడు అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమనండి. సో ఇలా చైన్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.